కమల గారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం కొబ్బరి తాటి రొట్టి ఎలా వేసుకోవాలో మా అక్క వచ్చారు. చాలా టేస్ట్గా చేస్తుంది. పక్కా కొలతలతో చక్కగా చాలా రుచిగా ఉంది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒక తాటికాయకి ఒక పావు కేజీ బెల్లం, ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాం. ఇలా పేసుని తీసి పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని గడ్డలు లేకుండా ఇలా మెత్తగా దంచి కలుపుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది. తాటిపీసం కొబ్బరి కలిపి కొబ్బరి కూర కూడా వేసుకుని కలుపుకోవాలి. జాగ్రత్త లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి రొట్టి. గ్లాస్ నీళ్ళు పట్టేసి పడతాయి, ఎందుకంటే ఇది నానుతుంది కదా, ఉబ్బుతుంది కదా, గ్లాస్ నీళ్ళు పట్టేసి కరెక్ట్. అవి పావు కేజీ లెక్కే, నీళ్లు కూడా పావు కేజీ లెక్క. ఓకే, అది పావు లీటర్ గ్లాస్ నీళ్లు తీసుకుని రవ్వ కలుపుకోవాలి. అది అలా పొడి పొడిగా అయిపోయింది. పావు లీటర్ నీళ్ళతో కలిపితే మళ్ళీ రవ్వ ఇంకా పొడి అవుతుంది. నాని పొడి పొడిగా వచ్చేసింది రవ్వని. ఇప్పుడు ఒక్కొక్కటి కలుపుకుందాం. కొబ్బరి కూర ఎంత ఒక కొబ్బరి చిప్ప, ఒక తాటికాయ, ఒక పావు కేజీ బెల్లం, పావు కేజీ రవ్వ. కావాలంటే రవ్వ కలుపుకోవచ్చు తీపిని బట్టి. ఇప్పుడు ఒక్కొక్కటి కలిపేస్తా. ఓకే, సరే కలిపి కలిపి ఇదిగో ముందు కొబ్బరి చేస్తున్నా రవ్వలో. కొబ్బరి బెల్లం కలిపిన పేసాం, తాటి పేసాం. ఇంకా ఎక్కడన్నా పులుకుంటే ఇంకా అక్కడ కలిపాం కాబట్టి నానిపోయి మెత్తగా అయిపోతుంది బెల్లం. ఇప్పుడు నువ్వు చూసుకో. ఓకే ఓకే, స్వీట్ చూస్తా. కరెక్ట్గా సరిపోయింది. అది కొద్దిగా ఇలాచీ పౌడర్ చల్లుకుని పిండిని బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని తాటి రొట్టి వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం అంతా కూడా దళసరి పెనం పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు వేడెక్కాక నూనె కలిపెట్టుకున్న పిండి వేసేసుకుందాం. ఈ విధంగా పెనం అంతా సమంగా సర్దుకుంటే ఎప్పుడు కూడా తాటి రొట్టి దళసరిగా ఉంటేనే రుచిగా ఉంటుంది. దిబ్బ రొట్టిలాగా దళసరిగా ఉండాలి. లేదంటే చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు, మనం ఇంట్లో మనమే తింటాం కాబట్టి. ఇది చూపించడానికి వేస్తున్నాం కాబట్టి కాస్త దళసరిగా రొట్టిలాగా వేసుకుని చక్క పొంగుతుంది. ఇంకా ఇంత లావు అవుతుంది. చిన్న ముక్క తిన్నా కడుపు నిండిపోతుంది అనమాట. ఇలా అంతా సర్దుకుని మూత పెట్టి సన్న సెగను మగ్గించుకోవాలి. పూర్వం అంటే నుప్పుల పొయ్యి మీద ఉండేవి, వాటి మీద పైన కూడా నుప్పులు పోసేసి అరిటాకు వేసుకుని నుప్పులు వేసి కాల్చుకునేవాళ్ళం. ఒకసారిగా అట్టు దించుకుని ముక్కలు కట్ చేసుకోవడంగా ఉండేది తాటి రొట్టి. బాగుండేవి, అటు ఇటు కూడా ఒకే ఇదిగా కాలేవి. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మీద వేసుకోవడం వల్ల సన్న సెగను పెట్టుకుని పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఏ పక్కన కాలేదో ఆ పక్కన దాన్ని కదుపుకుంటూ చక్కగా రొట్టి కాలే వరకు చూసుకోవాలి. మూత పెట్టి సన్న సెగన తాటి రొట్టి కాల్చుదాం. 10 నిమిషాల్లో అయిపోతుంది, పెద్ద పని ఏం కాదు. గ్యాస్ అంటే ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికే ఈ తాటి పండును తినడం వల్ల మంచి శక్తి వస్తుంది, మేధస్సు పెరుగుతుంది, ప్రకృతి ఇచ్చిన వరాలు మనకి. ఇవన్నీ కూడా ఈ తాటిపండు తప్పనిసరిగా తినాలి సంవత్సరానికి ఒకసారి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.